రైతుల కోసం వరుసపెట్టి లీడర్లు అందరూ దీక్షలు చేస్తున్నారు. అదే దిశగా మరి కిషన్ రెడ్డి సారు దీక్ష చేసిండుల్లో మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమన్నాడు, ఏం ప్రశ్నించిండో ఒకసారి చూడుండ్రి. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేటట్టు చూడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు రైతు దీక్ష చేసిండుల్లో ఈ దీక్షల రైతులు, రైతు సంఘాల నేతలు, బీజేపీ లీడర్లు ఇట్లా చాలా మంది కూర్చున్నారు. మళ్ళా చూసిరు కదా, ఇట్లా రైతు దీక్ష నడిచినాక పిడుగు లాంటి మాటలు ఇడిచిండుల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు. గజ దొంగలు పోయి గరాన దొంగలు వచ్చారు ఈరోజు తెలంగాణలో. ఒక కుటుంబ పాలన పోయి మరొక కుటుంబ పాలన వచ్చింది. ఒక వస్తువులు రాజ్యం పోయి మరొక వస్తువులు రాజ్యం వచ్చింది. మార్పు అంటే ఏందో చెప్పాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మార్పు మార్పు అన్నారు. ఒకటైతే మార్పు జరిగింది. కేసీఆర్ కుటుంబం పోయి సోనియమ్మ కుటుంబం వచ్చింది. ఈ మార్పే వచ్చింది తెలంగాణలో. దోపిడీలో మార్పు రాలా, అదే రకమైనటువంటి దోపిడీ. అవినీతిలో మార్పు రాలా, అదే రకమైనటువంటి అవినీతి. అగ్గో ఇన్నర్ గదుల్లో తెలంగాణలో ఏం మార్పు వచ్చిందంటే కేసీఆర్ సారు కుటుంబం పోయి సోనియమ్మ కుటుంబం వచ్చింది అనబట్టే. అటెన్క ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేసిండుల్లో. ప్రతి ఎకరానికి 15,000 ఇస్తాము, కౌలు రైతులకు 15,000 ఇస్తాము, రైతు కూలీలకు పంట సాయం కింద మరి ఈరోజు 12,000 ఇస్తాము. ఎకరానికి 15,000, కౌలు రైతుకు 15,000, రైతు కూలీలకు 12,000. ఏమైపోయినాయి, ఎక్కడ పోయింది అడుగుతా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన గ్యారంటీల మీద ఈరోజు తెలంగాణ రైతు ప్రశ్నిస్తా ఉంది. ఇచ్చిన గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇన్నర్ గదుల్లో రైతులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేయబట్టే అటెన్క కేంద్ర ప్రభుత్వమే అన్ని ఇస్తున్నది. ధాన్యం కొననీకే మీకేం బాధ వచ్చిందని చెప్పి గీ తీర్లాడుచుకున్నాడుల్లో. ప్రతి దస్తా కుట్టేటువంటి తాడు, బస్తా లేపితే కూలి, బస్తా ట్రాన్స్పోర్ట్, రైస్ మిల్లులు ఆడిస్తే రైస్ మిల్లుల ఛార్జీలు, అవి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటే వడ్డీ, అన్ని రకాలుగా ప్రతి నయా పైసా రైతు కళ్ళ నుంచి మొదలు పెడితే ఎఫ్సిఐ గోడౌన్ల వరకు ధాన్యం చేరే వరకు కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లించి రైతుల నుంచి ధాన్యం కొనుక్కుంటుంది. మరి మీకెందుకు మంట అని అడుగుతా ఉన్నాను. మేము అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ధాన్యం కొనుగోలులో అండగా ఉంటే ఎందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తుందో చెప్పాలి. అగ్గో ఇన్నర్ గదుల్లో రైతుల ధాన్యం కొననీకే మీదేం బాధ అనబట్టే రైతులకు మద్దతుగా నిలబడబట్టే. ఇచ్చంతరం ఏంటంటే రైతుల కోసం బీజేపీ లీడర్లు దీక్ష చేసిర్రు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు దీక్ష చేసిర్రు. నిన్న పొన్నం ప్రభాకర్ సార్ కూడా దీక్ష చేసిండుల్లో. ఇదంతా గమనిస్తున్న ప్రజలు ఒకటే మాట అంటున్నారు, మళ్ళా మీరు కొట్లాడులు కాదు సారు, జర మాకు జల్దీ న్యాయం చెయ్యిండ్రని.